ఘనపురం మండలం మామిడిమాడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు పాల్గొనగా గ్రామసభ గందరగోళంగా మారింది. అదే గ్రామానికి చెందిన వెంకట్రావు ఒక్కరికే 2-3 ప్లాట్ల ఇప్పించి కొంతమందితో మంచిగా ఉంటూ నిర్మాణం కోసం డబ్బులు వసూలు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామంలో 1976లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకి 2 ఎకరాల పొలాన్ని ప్రభుత్వం కేటాయించిందని, ఈ విషయంపై 2020లో జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓకు దరఖాస్తు ఇవ్వడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమిలో ఎస్సీలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని, ఈ సందర్భంగా గ్రామస్తుడు మహేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసిన భూమిలో ఇండ్ల నిర్మాణం కోసం అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో వెంకట్రావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కమిటీ సభ్యులుగా ఉండి మామిడిమాడ గ్రామం సంబంధించిన వారికి కాకుండా పక్క గ్రామానికి సంబంధించిన వాళ్ల మనుషులకు ఒక్కొక్కరికి 2 ఇండ్ల చొప్పున కేటాయించుకున్నారని చెప్తున్నారు. వీరందరూ గతంలో లబ్ధి పొంది కూడా మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు పొందారని, సర్వే నెంబర్ 1లో లబ్ధి పొందిన వారికే అధికారులు మళ్లీ ఇండ్లు కేటాయించారని అంటున్నారు. ఈ స్థలంలో 40 ఇండ్లకు పర్మిషన్ ఇచ్చి 24 ఇండ్లు మాత్రమే పూర్తి చేశారని, మళ్లీ తీసుకున్న వారికే కాకుండా డిప్ సిస్టమ్ వేసి మిగిలిన 16 ప్లాట్ సరైన లబ్ధిదారులకి ఇచ్చే విధంగా చూడాలని అధికారులకి వేడుకున్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారి చైర్మన్గా సంతకం పెట్టాల్సి ఉంటుందని అతను సంతకం పెట్టలేదన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ఇండ్లు ప్లాట్లు కేటాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందే అలర్ట్ చేసి వాళ్ళ ప్లేస్ చూపిస్తే వాళ్ళ ప్లేస్ కలెక్టర్ జోలికి వస్తా, అన్న జోలికి వస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ ఏం చేసింది ఓసీలు కానీ ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నారో, డబుల్ బెడ్రూమ్లు తీసుకున్నారో 16 వాళ్ళకి సంబంధించిన పైసలు కూడా ఆల్రెడీ ఫస్ట్ బిల్ వచ్చేసి 9/5/2023 9 తారీఖు మే 2023 రోజున 67,53,618 రూపాయల బిల్లు ఆల్రెడీ ఆ డేట్ వచ్చింది. 16 ఇళ్ళకి చెప్పేది. ఇంకో బిల్లు ఎప్పుడు వచ్చిందంటే 31 జూలై 2024 రోజున 22,44,122 రూపాయలు. ఈ బిల్లు కూడా ఈ 16 కంప్లీట్ అయిన 16 ఇళ్ళకి సంబంధించిన బిల్లు కూడా వచ్చింది. ఇది డేటా, నేను తీసుకున్న డేటా కాదు, కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన డేటానే. దీని ప్రకారం క్లియర్ గా మీ 16 ఇళ్ళకి సంబంధించిన ఇల్లు వచ్చినాయి. ఎవరికైతే రాకుండా ఇంకా రాలేదు, అది లేదు, ఇంకా అక్కడనే పెండింగ్ ఉన్నాయి, ఇంకా బిల్లు రాలేదని ఎవరైతే చెప్తున్నారో ఇది డేటా. లేకుండా మీకు ఎవరైతే పెద్ద మనుషులు చలామణి అవుతున్నారో, ఎవరైతే పైసలు వసూలు చేసిందో వాళ్ళని పల్లెవాడు జరుగుతారో మీ ఇష్టం. వాటర్
గుంటలు తోటి పిల్లర్లు పోసారు. ఆ వాగు వచ్చినప్పుడు మీరు అక్కడ చూస్తే ఆల్రెడీ వస్తే ఈ ఇల్లు మొత్తం అక్కడ డోర్ వరకు వాటర్ వెళ్ళిపోతాయి. వ్యక్తి వాడు మోసగాడని అర్థం తెలుసండి. కాకపోతే వాళ్ళు మాట ఏంటుంటారు, అర్థంగా మాట ఏంటున్నారు. కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ అర్థంగా మాట ఏంటారు. పేదవాళ్ళు ఒకరికి వాళ్ళకి ఒక్కొక్కరికి 2 ఇచ్చారండి. వాళ్ళకి ఇల్లు 2 ఇచ్చారు. మాట్లాడే లేదానికి అసలే లేదు, భోజనానికి అసలే లేదు. ఒక్కొక్క అన్నదమ్ములు ముగ్గురు ఒక ఇంట్లో ముగ్గురు ఉంటున్నామండి. మాకు ఇల్లు లేదు. నేను మా అమ్మ దగ్గర వచ్చినప్పుడు నా పిల్లలు పెళ్లి చేసుకుని ఎక్కడ ఉండాలండి. ఇక్కడ సవాళ్ళు ఉన్నాయి. మాకు ఏమని చెప్తే నా దగ్గర డబ్బులు తీసుకున్నాము. మేము నీ కలెక్టర్ దాని మేము ఒక వెంకట్రావు నన్ను మోసం చేసిన వాడు దొంగలు కూడా చెప్పిన, కనీసం వాడు పేరు రాసిన మా నాన్నబడం తాళయ్య అని మావాడు వాడు మోసం చేసిన కలెక్టర్ చెప్పిన. నమస్కారం అండి, నా పేరు గురుష మహేష్ బాబు. నేను మామిడిమాడ గ్రామం, కన్పూర్ మండల్, వనపర్తి డిస్టిక్. మాకు 1976లో గవర్నమెంట్ నుంచి ఎస్సీలకు అని చెప్పి 2 ఎకరాల ల్యాండ్ అలాట్ చేశారు. అది కొంతమంది తెలియక మాకు 2020లో తెలిసినప్పుడు మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి దీని మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ లో నిరంజన్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తా అని చెప్పి శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసినాక డబుల్ బెడ్రూమ్ అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మారిన వెంబడే దానికి జరిగిన వెంకట్రావు అనే వ్యక్తి ఈ డబుల్ బెడ్రూమ్ల మీద గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని అందరూ చూపించి ప్రజల దగ్గర అనవసరంగా డబ్బులు వసూలు చేశారు. ఈ వసూలు చేసిన విషయాన్ని కూడా మేము ఎంఆర్ఓ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి మల్టిపుల్ టైమ్స్ తీసుకెళ్లామండి. 6-7 సార్లు డైరెక్ట్ కలెక్టర్ గారిని కూడా కలిసి అతనికి పర్సనల్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేదు. ఎంఆర్ఓ గారికి కూడా ఇక్కడ తీసుకొచ్చాము. ఈ ఇల్లు కట్టడంలో కూడా మట్టితో కట్టిన ఫిల్టర్స్ కింద యూజ్ చేశారని చెప్పి పేపర్ లో కూడా వచ్చింది. పైసలు వసూలు చేసిన విషయం కూడా ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి వెరిఫై చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్ఓ గారు ముంగట రిప్రజెంటేషన్ ఇచ్చాము. దాన్ని ఎటువంటి యాక్షన్ వాళ్ళ మీద తీసుకోలేదు, ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు. ఇంద్రమ్మ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి అందులో కూడా ఆ ఊరు వెంకట్రావు అనే వ్యక్తి, అతని కొడుకు, అన్న కొడుకు ప్లస్ దానయ్య, ఇంకో 2-3 ఈ ఊర్లను తీసుకొని ఇంద్రమ్మ కమిటీ వేసి ఆ ఇంద్రమ్మ కమిటీలో వాళ్ళే ఒక్కొక్కరు 2 ఇల్లు రాసుకున్నారు. వాళ్ళ ఇంటికి ఉండి ఇంకొకటి ఇంతకు ముందే వాళ్ళ ఇంటికి ఇల్లు లబ్ధి పొందినా కూడా మళ్ళీ వాళ్ళకి లబ్ధి పొందేటట్లు రాసుకున్నారు. ఈ విషయాన్ని కూడా గత సోమవారం రోజు మేము ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాంట్లో క్లియర్ గా రాశాము. ఈ ఇంట్లో ఎవరికి ఏమైనా జరిగినా కూడా ఇవన్నీ తప్పుడుగా జరిగినాయి. దీంట్లో ఏం జరిగినా కూడా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ ఆదర్శ్ గారు మీరే రెస్పాన్సిబుల్ అని చెప్పి కలెక్టర్ గారు రాసి మరి అతని పేరు మెన్షన్ చేసి మరి మేము కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ కానీ ఎటువంటి ఎంక్వైరీ కానీ ఏం చేయట్లేదు. వీళ్ళు వసూలు చేయొద్దని చెప్పి ఎందుకు వసూలు చేస్తున్నారని చెప్పి అడిగితే మా మీద తీవ్రంగా వీళ్ళు పైసలు తింటున్నారు, అది చేస్తున్నారు, మా మీద రిటర్న్ చేస్తున్నారు. కానీ ఎటువంటి ప్రూఫ్ తీసుకురామంటే మాత్రం ఎటువంటి ప్రూఫ్ తీసుకురావట్లేదు. ఈ ఫైల్ మీకు ఎప్పటి నుంచి చూపిస్తాం. ప్రతి ఒక్క ఫైల్ 2020 నుంచి మీ ఈ విషయాన్ని బయట తీసి ప్రతి ఒక్కటి మేము ప్రజల ముందు చూపిస్తున్నాము. ప్రతి ఒక్కటి మేము ఒక్కొక్క కలెక్టర్కి ఎప్పటి నుంచి రాస్తున్నాము, ఎంఆర్ఓని ఎప్పుడెప్పుడు కలుస్తున్నాము. ప్రతి ఒక్క పేపర్ దీనిలో ఉంది. దీనికి ఎప్పుడైతే మన 1976లో కొన్ని ఎస్సీలకు అలర్ట్ చేసిన ఆ విషయం కూడా ఉంది. కాంట్రాక్టర్ కి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాని కింద దానికి అటాచ్ చేసి ఈ ఫండ్స్ ని అక్కడి తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇల్లు సంఘ కన్స్ట్రక్షన్ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో, ఇంద్రమ్మ కమిటీ మెంబర్గా ఎవరైనా ఉన్నారో వాళ్ళు కట్టిన ఇల్లు తీసుకుంటారంట. ఎవరైతే ప్రజలు పనిచేసి మరి వాళ్ళకి పుస్తకాలు అమ్ముకుని మరి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి తీసుకుపోయి కట్టని ఇల్లు వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎక్కడి రాజకీయం ఏంది అన్నది. అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా వీళ్ళ పెత్తనాలు నడుస్తున్నాయి. కానీ ప్రజారాజ్యం సీఎం గారు చెప్తున్నారు. కానీ ఇది ప్రజలను ద్రోహం చేసే రాజ్యంగా ఉంది, కానీ ప్రజారాజ్యంగా లేదు. సీఎం గారు క్లియర్ గా దీని యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది గత సంవత్సరంలో 1976లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి అలర్ట్ చేయకుండా ఉండడానికి కారణాలు ఏంటి అని కూడా మేము మల్టిపుల్ టైమ్స్ అడిగాము కూడా. ఇంకో సర్వే నెంబర్ 1లో ఆల్రెడీ లబ్ధి పొందిరు వాళ్ళు. ఆల్రెడీ అక్కడ ఒకసారి ఎండ్లు ఇచ్చారు, వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నారు. అంటే మీరు వాళ్ళు తప్పక వేరే కనబడతలేరా? వేరే ఊళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారండి. వేరే ఊళ్ళకి వీళ్ళకి ఇక్కడ ఈ ఊరున్నోళ్ళేమో ఈ ఊరోళ్ళు కాదంట, వేరే ఊరోళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఊరోళ్ళు అంట. ఏం రాజకీయాలు నడుస్తున్నాయి? వెంకట్రావు అనే వ్యక్తి ఎవరు అసలు? ఆ వెంకట్రావు అనే వ్యక్తికి ఏం సంబంధం ఉందని అవుతున్నా? అసలు 1976లో గవర్నమెంట్ కి అతను వాళ్ళ తండ్రి గారు అని వాళ్ళ అన్నయ్య గారు అనంతరామయ్య గారు వీళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి పైసలు కూడా లబ్ధి పొందారు, తీసుకున్నారు. దాని గురించి కూడా జీవోమన్నా కూడా అందరికీ చూపించాం మేము, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి. ఆయన కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ తమ్ముడు కొడుకు ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలో మెంబర్ గా ఉండి, ఈ దానయ్య అనే వ్యక్తి మెంబర్ గా ఉండి, ఇప్పుడున్న సర్పంచ్ లింగం అనే అతను కూడా కమిటీలో మెంబర్. గ్రామ సభ జరిగినప్పుడు గ్రామ సభ నిలదీస్తుంటే కూడా మాకు సంబంధం లేదు, మాకేం సంబంధం, మీరు ఎవరు ఏమన్నారు, ఎందుకు ఏమని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన గ్రామ సభలో ఇప్పుడు సర్పంచ్ గా ఉన్నాడు, అప్పుడు ఇంద్రమ్మ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. మరి వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు లబ్ధిదారులను ఏ విధంగా రాశారు? ఈ ఊర్లో ఉన్న జనాభా ఎవరో వాళ్ళకి తెలియదా? పక్క ఊర్లను తీసుకొచ్చి ఈ ఊర్లో సభ్యుడు అని చెప్పి రాయడానికి వాళ్ళకి ఏం అధికారం ఉంది? ఈ విషయాన్ని రాసిచ్చారు, పర్వాలేదండి. మేము ఈ విషయాన్ని ఇంకో డేటా కూడా మేము బయట పెట్టాలనుకుంటున్నాం. ఇంద్రమ్మ కమిటీ మొన్న జరిగిన కులగణ ఆర్థిక సర్వేలో కూడా వాళ్ళ డేటా తీసుకున్నప్పుడు ఆ డేటాలో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన సర్వేని కూడా వాళ్ళు వెరిఫై చేయలేకపోయారు. వీళ్ళు వచ్చి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ నేసి మరి 3 కమిటీ చేసే అన్నారు. వీళ్ళు చేసిన తప్పులను తప్పించుకోవడానికి కమిటీలు వేసి
ఆ కమిటీలో మేము ముగ్గురం కలిసి చేసాం, ఇది కరెక్టే అని చెప్పి చెప్పడానికి తప్ప ఆ కమిటీ వచ్చి చేసిన వెరిఫికేషన్ ఏమీ లేదు, ఏం లేదు. ఆ 40 మంది మొన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అడిగితే ఎంఆర్ఓ గారు నాకు సంబంధం లేదు, నా కలెక్టర్ నుంచి రిపోర్ట్ వచ్చింది, నా కలెక్టర్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అదే 40 మందిని వెరిఫై చేసి పంపించాలంటుంది. అన్ని డిపెండ్. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇక్కడ ఉన్న ప్లేస్ లో 40 ఇండ్లు అని చెప్పి రాశారు, 40 ఇండ్లు జరగలేదు, ఓన్లీ 24 ఇండ్లు జరిగాయి. ఆ 24 ఇండ్లకు డిప్ సిస్టమ్ వేసి ప్రాపర్ గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఒక్కొక్కరింట్లో ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళని తీసేసి అసలైన లబ్ధిదారులను ఇచ్చుకుంటా ఈ సర్వేలో ఇంకా 16 ప్లాట్లు వచ్చేది ఉంది. ఆ ప్లాట్లను వేసి వాళ్ళకి ఆ ప్లాట్లతో పాటు ఈ దానికి అన్నిటికీ 40 ప్లాట్లకు డిప్ సిస్టమ్ తీసి ఆ డిప్ సిస్టమ్ ద్వారా అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగాలి. ఇంతకుముందు నేను ఎంఆర్ఓ గారిని కానీ కలెక్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఎవరైతే లబ్ధి పొందారో ఫస్ట్ ఆ రికార్డులు చూడండి సార్. మీరు ఆ రికార్డులు చూస్తే అసలు ఎవరు లబ్ధి పొందారు ఎవరు పొందలేదని మీకు తెలుస్తుంది. అవన్నీ పక్కన పెట్టి నాకు ఎవరైతే ఎంఆర్ఓ పంపించి నాకు ఎమ్మెల్యే పంపించిన లిస్టు ముంగడ పెట్టి మీరు ఇలా చేసిన ఎమ్మెల్యే గారు రాసి కలెక్టర్ గారు రాసిన లిస్టును కూడా ఎమ్మెల్యే పంపించని చెప్పి ఆయన రిఫర్ చేస్తున్నాడు. అసలు ఎమ్మెల్యే పంపిస్తే రిఫర్ చేస్తే అయిపోతుందా? ఇక్కడ చూడండి ఎమ్మెల్యే గారు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో ఆ లెటర్ నెంబర్ కూడా చేశారు. ఆ ఎమ్మెల్యే లెటర్ పెట్టేస్తే అయిపోయి దాంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి ఏమున్నాయి. ఎమ్మెల్యే అనే ఎవరండి? ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతను ఎమ్మడి ఎవరు తిరుగుతా వాళ్ళకే న్యాయం చేస్తా అంటాడు, వాళ్ళకే తిరుగుతా అంటాడు. కానీ మిగతా లబ్ధిదారులు మనుషులు కదా, ఎన్నిసార్లు వాళ్ళే తీసుకుంటారండి. మరి మీరు ఎందుకున్నారు? ప్రజారాజ్యం అని చెప్పేది, ప్రజల కోసమే ప్రభుత్వం అని చెప్పేది ఇదంతా ఉట్టి మాటలేనా? మరి ఇటువంటి దాంట్లో ఎందుకు గవర్నమెంట్ నడిపేది? మీరు పంచుకోవడానికి ఉన్నారా? ఏమున్నారు? గ్రామంలో జరిగేది ఏం జరిగేది అవసరం లేదా? వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా? ఇక క్లియర్ గా రాశారండి కలెక్టర్. ఇక చూడండి ఏం రాశారు ఇక్కడ, ఏం చెప్పిన విలేజెస్ అండ్ ఇందిరమ్మ కమిటీ సీకింగ్ టు ఎర్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్లాంట్స్ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ విలేజ్ కమిటీ అంటే ఈ కమిటీ ఎవరు కూడా, ఈ కమిటీ ఎప్పుడు ఫామ్ అయిందో కూడా మాకు తెలియదు. యాజ్ విలేజర్స్ గా ఈ విలేజ్ లో ఉండేటోళ్ళం, విలేజర్స్ ఉన్నా కూడా మాకు ఈ కమిటీ ఎప్పుడు ఫామ్ అయిందో కూడా మాకు తెలియదు. ఈ కమిటీ మెంబర్స్ కూడా ఎవరు తెలియదు. మొన్న మేము ఆర్టీఐ చేసి డేటా మొత్తం బయటకు తీసుకునేంత వరకు దీంట్లో ఎవరు ఉన్నారో అసలు ఇందిరమ్మ కమిటీ ఏంటిది ఎందుకన్న విషయం కూడా మాకు తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చిన రాజకుండా ఈటను కూడా అందరు ఎవరితో ఇచ్చే సంతకాలు చూడండి. దీంట్లో సర్పంచ్ విలేజ్ స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ గా ఉండాలి. కనుక స్పెషల్ ఆఫీసర్ ఎవరు రమేష్ నాయుడు అని చెప్పి ఏఈపిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఆయన సైన్ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఆయన దృష్టికి వెళ్ళింది, ఆయన దృష్టికి మేము తీసుకొచ్చాము, ఆయనకు మల్టిపుల్ టైమ్స్ చెప్పాము, ఇక్కడ మల్టిపుల్ మీటింగ్స్ పెట్టి అతనికి ఎక్స్ప్లెయిన్ చేసాము ఏం జరిగింది, పైసలు ఎట్లా వసూలు చేశాను. ఆయన కూడా సంతకం పెట్టలేదు, చైర్మన్ సంతకం పెట్టలేదు. వీళ్ళందరూ ఊర్లో ఉండి వీళ్ళు పైసలు తినేసి వీళ్ళు సంతకాలు పెట్టి అని దొంగల లెక్కలు చూపిస్తున్నారు. ఈ దాని మీద ఎంఆర్ఓ ఎటువంటి చిన్న ఎంక్వైరీ కూడా చేయలేదు. వచ్చారు ఇట్లా 2-3 ఇంట్లో తిరిగారు, అయిపోయింది, సేమ్ యాక్సిడెంట్ అని రాస్తారు. ఒకసారి మీరు కూడా ఆ కామెంట్లు చదివితే ఎంత ఆశాస్పదంగా ఉన్నాయంటే ఒక్కటి కూడా వాస్తవాలు లేదు. సేమ్ థింగ్ వాళ్ళు ఇచ్చిన ఇందిరమ్మ కమిటీలో మనం చేసిన సర్వేలో మన కులగణన సర్వే చేసినప్పుడు కూడా దాంట్లోనే వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో ప్లేస్లు ఉన్నాయని చెప్పి 100లో రాశారు. ఇక్కడనే వాళ్ళకి ఇళ్ళ లేవని చెప్పి ఇల్లు పంపిణీ చేస్తున్నారు. ఉన్నదంటే జరిగిన దాంట్లో న్యాయం జరగాల్సింది ఏ విధంగా అంటే వీళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ప్రైవేట్ లబ్ధిదారులను పక్కకు జరిపేసి వాస్తవ లబ్ధిదారులను గుర్తించి మిగతా వాళ్ళకు ఇక్కడ 16 ఇళ్లకు ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ ప్లాట్ చేసి అందరికి ఒకటేసారి డిప్ సిస్టమ్ ద్వారా న్యాయం చేయాలి. అసలైన లబ్ధిదారులను గుర్తించండి. అది ఎవరో కమిటీల ద్వారా పార్టీల నుంచి చేసిన కమిటీల ద్వారా కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఏం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎంక్వైరీ చేసి వాస్తవాలు వాళ్ళు బయటకు తీసుకోండి. రేపు నేనేదో ఇచ్చినా అంటే నేను నాకు కావాల్సిన వాళ్ళకి నేను ఇవ్వచ్చు, కానీ మీరున్నది ఆ తప్పులను బయటకు తీయడం కోసం